ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. దేవుని యందు మిక్కిలి ప్రియులారా, మరొకసారి దేవుని దివ్యమైన వాక్యాన్ని ధ్యానించగలిగినటువంటి శుభప్రదమైనటువంటి అవకాశాన్ని దేవదేవుడు మనకు దయచేసినందుకు యేసు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీవు ఎవరో గుర్తిస్తే నీవు చేయకూడనిది ఏంటో, నీవు చేయవలసింది ఏంటో స్పష్టంగా నీకు అర్థమవుతుంది. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో మొర్దెకై ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను. ఆయన ఎవరో అన్నది మొర్దెకైకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు విశ్వాసిగా నీవెవరో అన్నది నీకు స్పష్టంగా అర్థమైతే నీవు ఏం చేయాలో, నీవేం చేయకూడదో అన్న విషయం ఎంతో స్పష్టమవుతుంది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో దానియేలు కూడా తాను ఎవరో ఆయనకు తెలుసు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, దానియేలుకు తెలుసు దానియేలు ఎవరో, అని ఏం తినాలో, అని ఏం తినకూడదో చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఆయన కలిగి ఉన్నారు. అక్కడ ఎలాంటి కలవరం లేదు, అయోమయం అంతకన్నా లేదు. ఈరోజు విశ్వాసిగా నీవు ఎవరో, ఎందుకొరకు నువ్వు బ్రతుకుతున్నావో, ఏం చేయడానికి నీవు పిలువబడ్డావో, ఏం చేయాలో, నీవేం చేయకూడదో అన్నటువంటి స్పష్టమైనటువంటి అవగాహన నీవు కలిగి హద్దుల్లో, దేవుడు నియమించినటువంటి సరిహద్దుల్లో విలువలతో బ్రతుకుతున్నామా అన్నది మన ముందు ఉంచబడినటువంటి ప్రశ్న. ప్రియులారా, అనేకమైనటువంటి సమస్యలకు కారణం ఏమిటంటే మనం ఎవరో మనము గుర్తించకపోవటమే మనము చేస్తున్నటువంటి గొప్ప పొరపాటు. ఎప్పుడైతే మనం ఎవరో అన్నది మనం డీకోడ్ చేసుకుంటామో, దేవుని యొక్క కన్నులతో మన విలువను మనం చూస్తామో, అప్పుడు మన జీవితంలో కలవరం ఉండదు, అయోమయం ఉండదు. మన జీవితం ఎంతో స్పష్టంగా, ఎంతో ఖచ్చితంగా లక్ష్యం వైపుగా అది సాగుతుంది. సూపర్ మార్కెట్కు మనం వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్లో ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువును తీసుకుని వెళ్ళి ఆ డబ్బులు తీసుకునే వ్యక్తి దగ్గర, క్యాష్ కౌంటర్ దగ్గర మనం నిలబడి ఆ వస్తువుని ఇచ్చినప్పుడు ఆ క్యాష్ కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ వస్తువును తీసుకుని వెళ్ళి స్కానర్ కింద ఉంచుతాడు. ఆ స్కానర్ ఆ వస్తువు పైన ఉన్నటువంటి కోడ్ను డీకోడ్ చేసి దాని విలువేంటో మనకు చెబుతుంది. ప్రియులారా, ఒక సూపర్ మార్కెట్లోనే అంత టెక్నాలజీ ఉండి ఒక వస్తువు విలువేంటో డీకోడ్ చేయగలిగితే నీ మాట ఏంటి? నీకు కూడా విలువున్నది. కూరగాయల షాప్లో టమాటాల బుట్టపైన రాత రాసి ఉంటుంది, ఉల్లిగడ్డల బుట్టపైన రాతలు రాసి ఉంటాయి. అంటే దాని విలువేంటో అక్కడ రాయబడి ఉంటుంది. మరి నీ విలువేంటో తెలియకుండానే దేవుడు లోకానికి పంపించాడా? దేవుని వాక్యం అంటుంది, ఆయన నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి, వెలకట్టలేనటువంటి తన పవిత్రమైన రక్తమిచ్చి దేవుడు మనల్ని కొన్నాడని. ఆ కొన్నటువంటి దేవుడు మనకు ఒక విలువనిచ్చాడు. ఆ విలువేంటో గ్రహిస్తున్నావా? ప్రియుడా, ఆ సత్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానిస్తుండగా యేసు నాతో మాట్లాడు, నా విలువను నాకు దయచేసి చూయించి ఎలా బ్రతకాలో నాకు బోధించమని యేసయ్యను అడుగుదాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ బిడ్డలు నీ మాటలు వినడానికి ఎంతో ఆసక్తితో కూర్చున్నారు. వారి విలువేంటో నీ ఆత్మ ద్వారా నీవే వారికి వివరించండి. నాకు పలానాది లేదు కాబట్టి నాకు విలువ లేదు, పలానా ఉద్యోగం లేదు కాబట్టి నాకు సమాజంలో విలువ లేదు, ఆస్తులు, అంతస్తులు, బంగారం పలానా లేవని మేము అనుకుంటూ వాటితో మా విలువను బెరాజు వేసుకునే తప్పుడు పరిస్థితుల్లో అనేకులు జీవిస్తున్నారు. అసలు మాకంటూ విలువంటూ ఉన్నదా? ఉంటే అది ఏంటి
అన్నది నీ వాక్యంలో రాయబడి ఉందా? ఆ విలువలో మమ్మల్ని స్థిరపరిచి ఏ విధంగా మేము జీవించాలో మమ్మల్ని ముందుకు నడిపించుమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మొర్దెకై జీవితంలో మనం గమనిస్తే మొర్దెకై తాను ఎవరో అన్నది ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన యూదుడని, ఫలానా పనులు ఆయన చేయడానికి అనుమతి లేదు అన్నది ఆయనకు చాలా స్పష్టంగా అర్థమైంది. రియలైజేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ హూ యూ ఆర్ విల్ బ్రింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రోల్ టు ప్లే. ప్రియులారా, ఈరోజు నీవెవరో అన్నది నీవు గ్రహిస్తే నీ జీవితం సంపూర్ణంగా మార్చబడుతుంది. ఈరోజు అనేక మంది విశ్వాసులతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వారెవరో, క్రీస్తులో వారికి కలిగి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి విలువేంటో వారికి తెలియని కారణాన్ని బట్టి ఆనందాన్ని ఎండమావుల వెంట, విలువను నీడలో వెతుకునే ప్రయత్నాన్ని వారు చేస్తున్నారు. ప్రియులారా, నీకంటూ విలువ ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు అంత గంభీరంగా బ్రతకడానికి దానియేలుకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. దేవుని బిడ్డగా, దేవుని జనాంగంగా నేనేం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు ఆయనకు తెలుసండి. అదేవిధంగా రూతు ఒక అన్య కుటుంబంలో నుండి వచ్చినటువంటి బిడ్డ దేవుని ప్రజలతో ఏమని మాట్లాడుతున్నదంటే ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఆమె బ్రతికిన కారణాన్ని బట్టి మరి బోయజు ఆమె గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండేదని నీవు గుర్తించావమ్మా. నువ్వు ఆ రెక్కల నీడకు నువ్వు వచ్చావు. ఆయన అక్కున నువ్వు చేర్చబడ్డావు. ఆయనను నువ్వు దుర్గంగా చేసుకున్నావు. ఆయన నువ్వు ఆశ్రయించావు. ప్రియులారా, రూతు ఒక అన్య కుటుంబంలో నుండి వచ్చిన బిడ్డను దేవుడు అంతగా ఆశీర్వదించడానికి ఆమె ఎవరో, దేవునిలో యేసునందు, యాహువే దేవుని నందు ఆమె విలువ ఏమిటో ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఈరోజు నీ విలువ యేసులో ఏమిటో అన్నది నువ్వు గుర్తించావా? హర్ ఐడెంటిటీ షీ హ్యాస్ సీన్ ఇన్ గాడ్. దేవునిలో ఆమె గుర్తింపును ఆమె చాలా స్పష్టంగా చూడగలిగింది. కాబట్టి ఆమె పైన ఒక గ్రంథాన్ని, పరిశుద్ధమైన బైబిలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, యోసేపుకు కూడా తెలుసు యోసేపు ఎవరో, ఆయన ఏం చేయాలో, ఆయన ఏం చేయకూడదు. ఆయన జీవితంలో ఆ స్పష్టమైనటువంటి అవగాహనను బట్టి దేవుడు ఆయనను గొప్పగా ఆశీర్వదించాడు. ఆయన జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మలిచాడు. హీ వాజ్ లివింగ్ విత్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి తనలో ఉన్నదని, దేవునికి విరోధంగా నేను పాపము చేయకూడదని, నా జీవితం దేవునికి సమర్పించబడిందని ఆయన గ్రహించాడు. ఒక బానిస, అమ్మివేయబడినటువంటి వాడు, కుటుంబము గుర్తించలేదు, పరిస్థితులు చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు. చెప్పబడిన వీరందరూ కూడా అలానే ఉన్నారు. మొర్దెకై అయినా, దానియేలైనా, రూత్ అయినా వారి పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి, సహాయం అందనటువంటి పరిస్థితి. కానీ ఆ పరిస్థితులను బట్టి వారి విలువేంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ప్రభువును బట్టి వారి విలువను వారు గుర్తించారు. ప్రియుడా, ఈరోజు ఆ విలువను నీవు గుర్తిస్తున్నావా? నీ విలువను నీవు గుర్తించినప్పుడు నీ జీవితంలో ఒక స్పష్టమైన, నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానం నిన్ను నడిపిస్తుంది. దేవుని వాక్యం నీ గురించి ఏమంటుందో తెలుసా? డూ యు నో హౌ ఇంపార్టెంట్ యు ఆర్ అండ్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఏమని సెలవిస్తుందంటే, మిమ్మును పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి నిన్నెవరు పిలిచారండి? యేసు దేవుడు నిన్ను పిలిచాడు. ఆయనకు ఒక గుణమున్నది. ఆ గుణాన్ని ప్రచురము చేయడానికి
దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి వంశం నీది, రాజులైన యాజక సమూహం నీది, పరిశుద్ధ జనం నీది, దేవుని సొత్తైన ప్రజ నీవు అన్నది నీవు గుర్తించగలుగుతున్నావా? దేవుడు నిన్ను ఎంత అద్భుతమైనటువంటి స్థాయిలో దేవుడు నిన్ను ఉంచితే, ఏర్పరచబడిన వంశమని, రాజులైన యాజక సమూహమని, పరిశుద్ధ జనమని, దేవుని సొత్తైన ప్రజ అని దేవుడు నీకు బిరుదులిస్తే నువ్వేం చేస్తున్నావు? నీది ఏ కులమండి? నీది ఏంటండి? అదా ఇదా? సిగ్గనిపించటం లేదా ఆ ప్రశ్నలు అడిగేటప్పుడు? ప్రియుడా, ఎలా మాట్లాడగలుగుతున్నాం మనం అంటే మన విలువ మనకు తెలియలేదు. ఒకప్పుడు ప్రజగా లేనటువంటి నిన్ను ప్రజగా దేవుడు మార్చాడు. ఒకప్పుడు కనికరము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను కనికరించబడినటువంటి స్థితిలోనికి నడిపించాడు. ఎన్నిక లేనటువంటి నిన్ను ఎన్నికైన జనంగా దేవుడు చేశాడే. పరిశుద్ధమైనటువంటి జనాంగంగా మార్చాడే. రాజులైన యాజక సమూహంలో నిన్ను నిలబెట్టాడే. నీకొక బాధ్యతనిచ్చాడే. ఆయన ప్రజగా నిన్ను గుర్తిస్తూ నిన్ను పిలుస్తున్నాడే. మరి ఆయన కొరకు, ఆయన గుర్తింపులో నీవు బ్రతకడానికి బదులుగా ఏ గుర్తింపులో నీవు బ్రతుకుతున్నావు? ప్రియుడా, ఏ గుర్తింపులో నీవు బ్రతుకుతున్నావు? ఆ గుర్తింపులో నీవు బ్రతికితే నీ చుట్టూ ఉన్నటువంటి ఏ పరిస్థితి, పేదరికమైనా కావచ్చు, అనారోగ్యమైనా కావచ్చు, అవమానమైనా కావచ్చు, వెలివేతలైనా కావచ్చు, కష్టమైనా కావచ్చు, నిష్ఠూరమైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, అది నిన్ను ప్రభావితం చేయలేదు. మొర్దెకై చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. దానియేలు ఒక యుద్ధ ఖైదీగా ఆయన అన్య దేశంలో సేవ చేయడానికి ఆయనను ఏర్పరచుకున్నారు. రూతు ఒక విధవరాలుగా తెలియనటువంటి దేశంలోనికి వెళుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఖచ్చితమైన అవగాహనతో ఉన్నది. యోసేపు కుటుంబానికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, నాన్నవానికి దూరంగా, దేశానికి దూరంగా ఉన్నాడు. కానీ దేవుని సన్నిధి తనతో ఉన్నది అన్న అవగాహన మాత్రం ఆయన కోల్పోలేదు. ప్రియుడా, నీవు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధి నీతో ఉన్నదని, దేవుడు నిన్ను ఒక విలువ పెట్టి విమోచించాడని, ఆ విలువతో బ్రతకడానికి నిన్ను పిలుచుకున్నాడని నీవు గ్రహిస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నిన్ను చూసినటువంటి ప్రతి ఒక్కరూ, అరే, ఈ అన్న, ఈ అక్క ఎంత సంతోషంగా ఉంటారు, ఎంత హుందాగా ఉంటారు, ఎంత గౌరవంగా ఉంటారు, ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత డీసెంట్గా ప్రవర్తిస్తారు, నిజంగా వీరు రాయల్ పీపుల్ అండి అని మనుషులు అనగలుగుతున్నారా? లేక వీడికి అన్నీ ఉన్నాయి కానీ వీడి బ్రతుకేంటండి, ఒక లోఫర్లా బ్రతుకుతున్నారని మనుషులు మనల్ని అంటున్నారా? ప్రియుడా, ఈరోజు విలువ తెలిస్తే నీవు నేను రాయల్గా బ్రతుకుతాం. విలువ తెలియకపోతే, మనము ఉన్నటువంటి పరిస్థితుల్లో విలువలను మనం వెతుక్కుంటే మనుషులు మన గురించి అనరాని మాటలు, మన గురించి హీనమైనటువంటి మాటలు, మన గురించి తప్పుడు మాటలు మాట్లాడుతారు. కారణం ఏంటో తెలుసా? మనం కలిగి ఉన్నటువంటి వస్తువు మన విలువను నిర్ధారించలేదు. మనం చేస్తున్నటువంటి పని మన విలువను నిర్ధారించలేదు. కానీ ప్రభువు మాత్రమే నిర్ధారించగలడు. ఆ నిర్ధారించినటువంటి విలువను నీవు గ్రహిస్తే, ఆ విలువలతో నీవు బ్రతికితే ప్రపంచం దాన్ని గుర్తిస్తుంది, ప్రభువును అది స్తుతిస్తుంది. ప్రియుడా, ప్రభువు గుర్తించి నీకొక విలువనిచ్చాడు. ఆ విలువేంటో తెలుసా? నీవు యాజకుడవని, రాజులైన యాజకుడవని, పరిశుద్ధ జనమని, దేవుని సొత్తైన ప్రజ అని, ఏర్పరచబడిన వంశమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా నిరుత్సాహం అవసరం లేదు. వేటిల్లోనో నీ విలువను నువ్వు వెతుక్కోకు. ఫలానా 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 అని ఎంతకాలం పరుగులు తీస్తావు? ఇంకా అలసిపోలేదా? ఇంకా నీకు ఆయాసం రావట్లేదా? వయసంతా ఒడిగిపోతున్నది కదా. ఇంకా వాటి వెంటేనా ఈ జీవితం? ఇంకా వాటి కొరకేనా ఈ ప్రయాసం? ప్రియుడా, దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ విలువను నీవు గుర్తించాలి. ఈరోజు ఆయన ఇచ్చే గుర్తింపులో నీవు బ్రతకాలి. ఆయన పిలుస్తున్న పిలుపుకు తలవొగ్గి నీవు బ్రతకాలి. అప్పుడే తలవొగ్గినప్పుడు ఆయన ఎదుట
నిన్ను తల ఎత్తుకుని నిలిచే ఆయన బిడ్డగా దేవుడు నిలబెడతాడు. దానియేలు నిలబెట్టాడు, మొర్దెకైని నిలబెట్టాడు, రూతును నిలబెట్టాడు, యోసేపును నిలబెట్టాడు. నిన్ను కూడా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీ గుర్తింపును గుర్తించి ఆయన గుర్తింపులో నీవు బ్రతకాలే. రెండో విషయం ఏంటంటే, నీవు చేయకూడనిది ఏంటో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని గుర్తింపులో మనం బ్రతుకుతామో అప్పుడు మనము చేయవలసినవేమిటి, చేయకూడనివి ఏమిటో దేవుని వాక్యము, దేవుని ఆత్మ ఎంతో సుస్పష్టంగా మనకు వివరిస్తుంది. దేవుని బిడ్డగా ఏర్పరచబడినటువంటి వంశంగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజగా నీవు ఏం చేయకూడదో అన్నది వాక్యంలో ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడు. అంటే నీవు నేను బ్రతకడానికి నిబంధన ఇది, నియమావళి ఇది, సూచన ఇది. దేవుడు మనకిచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి. నీవు నేను సామాన్యమైనటువంటి వ్యక్తులం కాదు. బయటికి సామాన్యంగానే మనం కనిపించవచ్చు. మన సాంఘిక, రాజకీయ, ఆర్థిక హోదా సామాన్యంగానే ఉండవచ్చు. కానీ నీవు ఎవరో అన్నది నీవు గుర్తించాలి. మొర్దెకై గుర్తించాడు కాబట్టే ఆ స్థితిలోనికి ఆయన హెచ్చించబడ్డాడు. దానియేలు గుర్తించాడు కాబట్టే ఆ రాజ్యములో అంత ఉన్నతమైన స్థితిలోనికి ఆయన లేపబడ్డాడు. రూతు గుర్తించింది కాబట్టే దేవుని వంశావళిలో, యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు జత చేయబడింది. ప్రియులారా, యోసేపు గుర్తించాడు కాబట్టే అన్య దేశములో ప్రధానమంత్రి స్థానానికి ఆయన వెళ్ళాడు. ఈరోజు మనం గుర్తించని కారణాన్ని బట్టి అనేకమైన అవమానాల గుండా, వేదనల గుండా, సమస్యల గుండా, ఇబ్బందుల గుండా వెళుతున్నాం. ఎప్పుడైతే గుర్తిస్తావో వాటన్నిటిపైన దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ప్రియుడా, నీవు చేయకూడనివి దేవుని వాక్యములో చాలా స్పష్టంగా దివ్యమైన దేవుని గ్రంథం సెలవిస్తున్నది. గలతీ 5:19 నుండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ప్రియులారా, ఈ వరసలో నీవు గమనించి ఏదైతే నీవు చేయకూడదని దేవుని వాక్యము నీకు ఆదేశిస్తుందో, ఆజ్ఞాపిస్తుందో అవి చేయకుండా జాగ్రత్త పడుతూ నీ విలువను నీవు గ్రహిస్తూ ముందుకు వెళితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అనేకులకు నిన్ను దీవెనకరంగా ఆయన దీవిస్తాడు. మొర్దెకైని దీవించిన దేవుడు, ఎస్తేరును దీవించిన దేవుడు, రూతును దీవించిన దేవుడు, దానియేలును దీవించిన దేవుడు, యోసేపును హెచ్చించిన దేవుడు నిన్నెందుకు హెచ్చించడు? కారణం, నీవు ఆ మార్గంలో నిలుస్తున్నావా? ఆయన చెయ్యమన్నవి చేస్తూ ఆయన చెయ్యొద్దన్నవి నీవు చేయకుండా జాగ్రత్త పడుతున్నావా? ప్రియుడా, అలా జాగ్రత్త పడకపోతే నీవెంత కష్టపడినా నీ జీవితంలో నీవు పైకి రావు. అదే కదా దేవుని వాక్యం చెబుతుంది. 127వ కీర్తనలో, యెహోవా ఇల్లు కట్టించనియల్లా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మన ప్రయాస అంతా గాలికై ప్రయాసపడినట్టుగా ఉంటుంది. దేవుడు దీవించకపోతే ఎవడు కూడా దీవించబడలేడండి. మొర్దెకై గుర్తించాడు కాబట్టి దేవుడు ఆయనను దీవించాడు. దానియేలు గుర్తించాడు కాబట్టి ఏమి చేయాలో ఏమి చేయకూడదో దేవుడు ఆయనను దీవించాడు. రూతు గుర్తించింది కాబట్టి తన స్థలం ఏది కాదో, ఆమె ఎక్కడ నివసించకూడదో గుర్తించింది కాబట్టి దేవుడు రూతును దీవించాడు. యోసేపు గుర్తించాడు, ఆయన చేయకూడనటువంటి పనేంటో ఆయన గుర్తించి పారిపోయాడు. విచ్చలవిడిగా బ్రతకలే, ఇష్టానుసారంగా బ్రతకలే, శరీర ఆశలకు ఆయన బందీ కాలే. ఆయన పరిశుద్ధంగా బ్రతకాలని, తనను పిలిచిన దేవుడు పరిశుద్ధుడని ఆయన గ్రహించాడు. ఆ దేవుని మనస్సుతో ఆయన బ్రతికాడు. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు.
ప్రియుడా, ఈరోజు అదే దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు. ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన చెబుతున్నది చేయకుండగా జాగ్రత్త వహించి జాగరూకునిగా నీవు బ్రతకాలని దేవుని వాక్యము ఆదేశిస్తున్నది. నీవు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము ఈ విధంగా సెలవిస్తున్నది. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. ప్రిలారా, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది కూడా లేదు. ఈరోజు నీవు నేను ప్రేమతో బ్రతకడానికి పిలువబడ్డాం. మనిషి కుక్కను ప్రేమిస్తున్నాడు, మొక్కను ప్రేమిస్తున్నాడు. చాలా సంతోషం. కుక్క పైన, మొక్క పైన ఉన్న ప్రేమ సాటి మనిషి పైన నీకున్నదా? ప్రార్థన చేస్తున్నావు, మా రుణస్థులను మేము ప్రేమించిన ప్రకారము మా రుణము క్షమించుము ప్రభా. ప్రియుడా, ఈరోజు నీ రుణం క్షమించబడాలంటే, నీ పాపము తుడిచిపెట్టబడాలంటే, ఆత్మచేత నింపబడి అభిషేకించబడి దేవుని వంశముగా పిలువబడుతున్నటువంటి నీవు, రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్నటువంటి నీవు, పరిశుద్ధ జనంగా పిలువబడుతున్నటువంటి నీవు, దేవుని సొత్తైన ప్రజగా పిలువబడుతున్నటువంటి నీవు ఎలా బ్రతకాలంటే ప్రేమిస్తూ బ్రతకాలే. ఈరోజు సంతోషాన్ని పంచుతూ బ్రతకాలే, సమాధానాన్ని పెంచుతూ బ్రతకాలే, దీర్ఘశాంతముతో బ్రతకాలే, దయాళుత్వముతో బ్రతకాలే, మంచితనముతో బ్రతకాలే, విశ్వాసము, సాత్వికముతో, ఆశా నిగ్రహంతో బ్రతకాలే. ఇవి పరిశుద్ధమైనటువంటి ఆత్మ నీకిచ్చే లక్షణాలు, గుణాలు. ఎందుకంటే ఆ లక్షణాలు, ఆ గుణాలు ఆయనవి. ఈ చీకటి లోకములో పరిశుద్ధమైనటువంటి ఆయన జనాంగంగా, ఆయన చేత పిలువబడినటువంటి ప్రజగా బ్రతకడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఈ లక్షణాలతో నీవు బ్రతకమని ఆయన ప్రేరేపిస్తున్నాడు. ప్రియుడా, ఈ జీవితం చాలా స్వల్పమైనది, ఈ జీవితం చాలా అల్పమైనది. ఎందుకండి పోరాటం? ఎందుకండి పంతం? ఎక్కడికి వెళ్తావు? ఒక ఆయన అంటాడు, నాగుపాము పగ 12 ఏళ్ళు, నా పగ 100 ఏళ్ళు. ఒక పాట. నాగుపాము 12 ఏళ్ళు బ్రతుకుతుందని నువ్వు 100 ఏళ్ళు బ్రతుకుతున్నావని నీ గ్యారెంటీ ఎవరిచ్చారయ్యా? బ్రతికినంత కాలం 100 ఏళ్ళు దేవుడు కృప చూపించి ఒకవేళ నువ్వు బ్రతికితే పంతంతోనో, పట్టింపుతోనో, రోషంతోనో, పౌరుషంతోనో ఎదుటి వారిపైన పగను, ప్రతీకారాన్ని తీర్చుకునేడానికి జ్వాలలతో రగులుతూ నీవు బ్రతకాల అవసరమా? ఈరోజు ప్రేమలో ఉన్నటువంటి శక్తిని నీవు గ్రహించాలి, క్షమాపణలో ఉన్నటువంటి శక్తిని నీవు గ్రహించాలి. బలహీనుడు ఎప్పుడూ కూడా క్షమించలేడండి. నేను క్షమించలేను అని నువ్వు అంటుంటే నీవు చాలా బలహీనునివి. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు అది రోషమని, అది పౌరుషమని. మన్ను మాటలు అవన్నీ. బలమైన వాడెవడో తెలుసా? క్షమించేవాడే బలమైన వాడు. నీవు నేను ఆరాధిస్తున్న ప్రేమమూర్తి అయిన యేసయ్య సిలువలో పలికిన మొట్టమొదటి మాటే క్షమాపణ. క్షమించటం విజయాన్ని పొందిన వారికి మాత్రమే, క్షమించటం బలవంతులకు మాత్రమే, క్షమించటం ప్రభువును కలిగిన వారికి మాత్రమే సాధ్యం. పిరికివాడికి, బలహీనునికి, అల్పునికి అది సాధ్యం కాదు. ప్రియుడా, ప్రతి చిన్న విషయానికి ఆవేశపడుతున్నావా? ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ నేనెవరో నేను చూయిస్తానండి, నా నీతి ఏంటో నేను చూపిస్తాను, నా యథార్థత ఏంటో నేను చూపిస్తాను, నా నమ్మకత్వం ఏంటో చూపిస్తాను, నా నిర్దోషత్వం ఏంటో నేను రుజువు చేసుకుంటానని మాట్లాడుతున్నావా? అవసరమా? యోసేపు ఎవడికి చూపించుకోలేదు తన నిర్దోషత్వాన్ని, ఎవరికి రుజువు చేసుకోలేదు. చూసిన దేవుడు తగిన కాలమందు ఆయన లేవనెత్తాడు. ప్రియుడా, యోసేపు, అదేవిధంగా దానియేలు, అదేవిధంగా మొర్దెకై, వారు ఎవరు అన్నది ఎవరికి రుజువు చేసుకోలేదు. దీర్ఘశాంతముతో కనిపెట్టుకొని ఉన్నారు.
తగిన కాలములో దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు ఆ దేవుడిచ్చే గుణగణాల చేత, ఆ దేవుడిచ్చే విలువల చేత నీవు బ్రతికితే దేవుడు అంటున్నాడు నిన్ను కూడా అంత గొప్పగా ఆయన ఆశీర్వదిస్తానని, అంత దివ్యంగా ఆయన ఆశీర్వదిస్తానని. ప్రియుడా, ఈరోజు తాత్కాలికమైనటువంటి వాటి వెంట పరుగులు తీస్తూ జీవితానికి ఉన్నటువంటి విలువను కోల్పోయి బ్రతుకుతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ దేవుడు ప్రేమించి ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఈ మాటలేంటంటే నీ విలువతో నీవు బ్రతకాలని, దేవుని కొరకు నీవు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు చేయకూడనివేంటో, నీవు చేయవలసినవేమిటో దేవుడు చెబుతున్నాడు. ప్రేమించటం, క్షమించటం, సంతోషంగా బ్రతకటం, సమాధానాన్ని పంచటం, దీర్ఘశాంతంతో ఉండటం, దయ చూపించటం. ప్రియులారా, చేయగలుగుతున్నావా? ఎవడైనా శత్రువుకి అపాయం జరిగితే వాని గురించి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ఈరోజు ఎవడికైనా ఏమైనా జరిగితే మంచిగైంది, వాడికి అలానే కావాలే, వాడు చేసింది వాడికి ముట్టిందని అంటున్నావా? అయ్యో, ఏ కొలతతో కొలుస్తున్నావో అదే కొలతతో కొలవబడే రోజుంది, మరచిపోకు. ప్రియుడా, ప్రేమ చూయించాలి. యేసయ్య ప్రేమ చూయించాడు, యేసయ్య దయ చూపించాడు, యేసయ్య కనికరాన్ని చూపించాడు. ఈరోజు నీవు నేను కనికరాన్ని చూపడానికి, నీవు నేను ప్రేమను పంచడానికి, నీవు నేను ఆయన బిడ్డలుగా బ్రతకడానికి దేవుడు మనని ప్రత్యేకించి ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ సత్యాన్ని నీవు గ్రహించగలుగుతున్నావా? దేవుని బిడ్డగా ఆ సత్యములో, ఆ వెలుగులో నీవు జీవించగలుగుతున్నావా? సాత్వికంతో నీవు బ్రతకగలుగుతున్నావా? మంచితనంతో నీవు బ్రతకగలుగుతున్నావా? విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నా సంగతి తెలియదు సార్, నాకు మంచి అంటే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటితే నేను మనిషిని కాను అంటే నేను మృగంలా ప్రవర్తిస్తానని నీ విలువను నీవు దిగజార్చుకొని మాట్లాడుతున్నావా అన్నా? చాలా తప్పు. దేవుడు నీకు ఒక విలువనిచ్చాడు, ఆ విలువను దిగజార్చుకోకు. ఆ విలువను దాటి విలువలు కోల్పోయి నువ్వు బ్రతకకు. దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడు, విలువైనటువంటి వ్యక్తిగా చూస్తున్నాడు. ఎందుకంటే వెల కట్టలేని తన రక్తముతో ఆయన నిన్ను విమోచించాడు. సాత్వికం అనేది బలహీనత కాదు. బలహీనులు మాత్రమే అందలాల కొరకు ఎదురు చూస్తారు, బలవంతులు ఎప్పుడూ కూడా తగ్గించుకొని ఉంటారు. యేసు ప్రభు ఆయన 12 మంది శిష్యుల పాదాలు ఆయన కడిగాడు. అంటే ఆయన దీనత్వాన్ని, సాత్వికతను మనకు మాదిరిగా ఉంచాడు. ప్రియుడా, దేవుని బిడ్డగా దీనునిగా నీవు బ్రతకాలి. దీవునిగా బ్రతకమని, అందులోనే ఆశీర్వాదం ఉందని, అందులోనే దీవెన ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు సాత్వికతతో బ్రతకగలుగుతున్నామా? ఇంద్రియ నిగ్రహ శక్తితో మనం బ్రతుకుతున్నామా? అబ్బా, వాళ్ళు టెంప్ట్ చేశారండి అందుకే చేశాను, ఆ సైట్ నన్ను టెంప్ట్ చేసిందండి అందుకే చూశాను, ఆ పరిస్థితి నన్ను టెంప్ట్ చేసిందండి, శోధించిందండి అందుకే అక్కడ పాపం చేశాను. ప్రియుడా, నువ్వు అంత బలహీనునివా? అంత బలహీనంగా దేవుడు నిన్ను తయారు చేశాడా? ఒక ఫ్యాన్ కంపెనీ వాడు, ఒక ప్లేట్ కంపెనీ వాడు, ఒక సోఫా కంపెనీ వాడు, ఒక మెల్మ్యాక్ కంపెనీ వాడు వాళ్ళ కంపెనీ డ్యూరబిలిటీ గురించి మాట్లాడుతుంటే దేవుడు నిన్ను అంత బలహీనంగా సృష్టించాడా? ప్రతి చిన్న విషయానికి పడిపోయేవానిగా నేను సృష్టించాడా? ప్రతి చిన్న విషయంలో నువ్వు పతనమైపోయేవానిగా నేను సృష్టించాడా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీ కొరకు అంత కష్టపడింది, ఆ సిలువనెక్కింది, అవమానాన్ని భరించింది ప్రతిసారి నువ్వు పడిపోవడానికా? ప్రతిసారి పాపంలో నువ్వు పడి ఆయన కొట్టుబిట్టాడడానికా దేవుడు నిన్ను సృష్టించింది? పాపాన్ని ఓడించాడు, మరణాన్ని గెలిచాడు, ఆ శక్తిని నీకు ఇస్తానంటున్నాడు. అయితే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి అడుగుతున్నావా? అడగకుండానే, ప్రార్థించకుండానే, ఆయన వాక్యాన్ని ధ్యానించకుండానే నువ్వు ఏం చేసినా నీకు విజయం రాదు. విజయం రావాలి అంటే ఆయన వాక్యాన్ని నువ్వు చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడిన సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. అంగంగానికి దేవుడిచ్చే కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. ఈరోజు కరోనా వస్తే మరి సర్టిఫైడ్ కంపెనీస్ వారు మరి
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ కంపెనీస్ వారు తయారు చేసినటువంటి రక్షక వస్త్రాలనే మనం వేసుకుంటున్నాం కదా. అది మాస్క్ అయినా కావచ్చు, గ్లవ్ అయినా కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. ప్రియుడా, ఒక చిన్న మాస్క్ మరి కూడా ఒక సర్టిఫైడ్ కంపెనీ ఇస్తేనే మనం వేసుకుంటున్నాం. కారణం, కనిపించని వైరస్ వస్తే మనం చనిపోతాం. ఈరోజు ఆత్మీయ జీవితంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అంగాన్ని దేవుడిచ్చే కవచంతో నీవు పదిలపరుచుకోవాలి. అడ్డగోలిగా బ్రతకడానికి కాదు, అనాలోచితంగా బ్రతకడానికి కాదు, ఇష్టానుసారంగా బ్రతకడానికి నీకు అనుమతి ఇవ్వబడలేదు. నువ్వెలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. దేవుడు నిన్ను ఒక రోజు లెక్క అడిగే రోజున్నది. ఆ రోజు నువ్వు ఏమీ సంజాయిషి చెప్పలేవు. నీ పక్కన నిలబడి నిన్ను కాపాడడానికి ఏ శక్తి కూడా ఉండదు ఆ రోజు. ఆ దేవుడు అంటున్నాడు, నీవు జాగ్రత్తగా ఇవి పాటించాలి. నీవు ఇంద్రియ నిగ్రహ శక్తిని ఎప్పుడూ కోల్పోవద్దు. పాపములో పడకుండా పరిశుద్ధంగా నీవు బ్రతకాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మరి భక్తుడు ఆయన సింహాసనాసీనుడైన దేవదేవుణ్ణి చూసినప్పుడు, ఆ పరిశుద్ధిని చూసినప్పుడు, ఆయన ప్రభావాన్ని చూసినప్పుడు, ఆయన మహిమను చూసినప్పుడు ఆయన ఎంతగా విలపిస్తున్నాడంటే తన స్థితిని గ్రహించుకున్నాడు. ఈరోజు దేవుడు ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క ప్రతినిధిగా, ప్రేమ కలిగిన దేవుని యొక్క ప్రతినిధిగా, బలమైన దేవుని యొక్క బలిష్టమైన ప్రతినిధిగా దేవుడు నిలబడితే ప్రతి చిన్నదానికి అసహనం, ప్రతి చిన్నదానికి రెచ్చిపోవటం, ప్రతి చిన్నదానికి సంజాయిషీలు ఇవ్వటం, ప్రతి చిన్నదానికి నీవు నీతిమంతునిగా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. అవసరమా? యేసయ్యను పిలాతు అడిగాడు, నీవు నీ వాదన వినిపించమన్నాడు. దేవుడు వినిపించలేదు. కారణం దేవునికి తెలుసు. ప్రియులారా, ఈరోజు నీవు నేను ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడే అనుమతిస్తున్నాడు. ఆ పరిస్థితిలో నీ నిర్దోషత్వాన్ని నీవు నిరూపించుకొనవలసినటువంటి అవసరం లేదు. మనుషుల ముందు నిన్ను నిలబెట్టి మనుషులు అడుగుతున్న ప్రశ్నలకు నీవు జవాబిచ్చి ఏదో నీతిమంతుడని తాత్కాలిక ఉపశమనాన్ని, ఆనందాన్ని పొందుకునే ప్రయత్నం చెయ్యకు. దేవునికి తెలుసు నీవెవరో. నీవు ఆ సహనాన్ని కోల్పోకు. నీ పిలుపులో ఉన్నటువంటి గంభీరత్వాన్ని కోల్పోకు. ఆ పిలిచిన దేవుడు, నమ్మకమైన దేవుడు నిన్ను నిలుపుతాడు. ఆ యేసును నిలిపాడు. ఆయన గుణాతిశయాలను ప్రచురపరచడానికి చీకటిలోని ఇండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుడు నిన్ను అంటున్నాడు, ఏర్పరచబడిన వంశమని, రాజులైన యాజక సమూహమని, పరిశుద్ధ జనమని, దేవుని సొత్తైన ప్రజ అని. అది నీవు గుర్తించి ఏమి చేయాలో అది చేస్తూ, ఏమి చేయకూడదో అది ఖచ్చితంగా చేయకుండా దేవుని కృపపై ఆధారపడి దేవుని కొరకు ఆయన సాక్షి వలె, ఆయనను పోలి ఆయన వలె బ్రతికే కృప దేవుడు దయచేనుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు. నీ కృపలో మా విలువను మీరు మాకు చూయించినందుకు మీకు వందనాలు. మేమెవరో, మా విలువ ఏమిటో, మేమేం చేయాలో ఏం చేయకూడదో మీరు మాకు వివరించారు. మీకు వందనాలు ప్రభా. ప్రతి సులువుగా చిక్కులో పెట్టే పాపములో పడి ఆ పరిస్థితిలో మేము అవమానం పాలు కాకుండా నీతికై, నిజాయితీకై నికార్సుగా బ్రతకగలిగినటువంటి జీవితాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. నైనా ఏ పరిస్థితిలోనైనా మా విలువ ఏంటో మేము గుర్తించడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో మాకొక విలువ ఉన్నది. మేము విలువ కలిగిన వారమని ప్రతి నిమిషము గుర్తించడానికి, గ్రహించడానికి సహాయాన్ని దయచేయండి. మొర్దెకై ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన విలువేంటో ఆయన గుర్తించాడు ప్రభా. ఆయన అంటున్నాడు, నేను యూదుణ్ణి, అలా చేయలేను, అలా చేయకూడదు కూడా. అవును, ఆయన తీసుకున్నటువంటి ప్రభా నిర్ణయం ఆయన ఎంత విలువ కలిగినటువంటి వాడో అన్నది ప్రపంచానికి చూపించింది. ఆ నిర్ణయం ఎంత బలమైనదో ప్రపంచం చూడగలిగింది. నీకు వందనాలు. అదేవిధంగా దానియేలు అంటున్నాడు, నేను ఈ ఫలానా భోజనం తినలేను కారణాన్ని నేను ఎరిగి ఉన్నాను.
నేను దేవుని ప్రజను, దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి జనాంగంలో నేను పుట్టాను. ఇది తినడానికి వీల్లేదు, నేను తినలేను. దేవుడు ఆయనకిచ్చినటువంటి విలువను ఆయన గుర్తించాడు కాబట్టి అన్య దేశంలో హెచ్చించబడ్డాడు. రూతు అన్య దేశంలో నుండి వచ్చిన బిడ్డ, సత్యాన్ని గ్రహించినటువంటి బిడ్డ, ఈ భూలోకములో యెహోవా నామములోనే నిరీక్షణ ఉన్నదని గుర్తించిన బిడ్డ, ఆయన రెక్కల నీడలోనే సురక్షితంగా తాను ఉండగలదని గ్రహించి ఎలుగెత్తి చెబుతున్న మాట ఏమిటంటే, నీతోనే నేనొస్తా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. యోసేపు తన జీవితంలో సత్యాన్ని గ్రహించాడు, విలువను గ్రహించాడు. ఈ శరీరం నా దేవుడిచ్చింది, ఈ శరీరాన్ని ఆయన కొరకు నేను సమర్పించుకోవాలి, పరిశుద్ధంగా నేను బ్రతకాలి. ఆయన సన్నిధి నాలో ఉన్నది కాబట్టి ఆయన సన్నిధికి విరోధంగా నేను బ్రతకలేనని ఆయన గ్రహించి అలా బ్రతికాడు. అవును ప్రభా, ఈరోజు మీరు మాతో ఉన్నారు, నీ యొక్క ఆత్మ మాలో ఉన్నది, మా శరీరాలు నీ దేవాలయమని నీ వాక్యం సెలవిస్తున్నది. అవును ప్రభా, మరి ఈరోజు మా విలువ ఏమిటంటే నీ సన్నిధిని మోసుకొని వెళ్ళే బిడ్డలం ప్రభా. నీ సన్నిధి వసించే శరీరాలు మేమున్నాం. రాజులైన యాజక సమూహమని, ఏర్పరచబడిన వంశమని ప్రభా, పరిశుద్ధమైనటువంటి జనమని నీ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మా విలువను గ్రహించి ఏం చేయాలో ఏం చేయకూడదో స్పష్టంగా గుర్తించి నీ బిడ్డలుగా ఈ లోకంలో మమ్మల్ని బ్రతికించుమని, అలనాడు ప్రభా విలువను గుర్తించినటువంటి వ్యక్తుల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశావు. ఈరోజు మా ద్వారా ఈ తరములో నీ నామాన్ని హెచ్చించుకోమని, నీకు మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఆరోపించుకోమని, ప్రతి బలహీనత నుండి విడిపించి, ప్రతి సాతాను, అబద్ధము, వంచన నుండి ప్రభా మమ్మల్ని విడిపించి, నీ కృప కలిగినటువంటి దీవెనల చేత, నీ యొక్క ఆత్మ చేత ముద్రించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, నీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించి అనేకులను ఈ వెలుగులోనికి నడిపించే పాత్రలుగా వాడుకోమని, మా విలువను ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి క్షణం గుర్తుంచుకొని ప్రభా బాధ్యతాయుతంగా నీ బిడ్డలుగా బ్రతికే కృప దయచేసి బ్రతికించుమని యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. God bless you and your families. Take care of yourself. Stay home, stay safe. Meditate on the word of God.